सुंदराय शुभांगाय मंगलाय महौजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। जय श्रीमन्नारायण। अंदरिकी श्री वराह लक्ष्मी नृसिंह स्वामी वारी अनुग्रह आशीस्సులు। మనకి వచ్చే 27వ తారీఖున శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మనకి 26వ తారీఖున స్మార్త కృష్ణాష్టమి అంటారు, 27వ తారీఖున వైష్ణవ కృష్ణాష్టమి అంటారు. తేడా ఏంటంటే సింహమాసే అసితే పక్షే రోహిణ్యామష్టమే తిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుమని. మనకి సింహమాసము అంటే ద్రావిడ సంప్రదాయంలో మనకి చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢాలు శ్రావణ మాసం అని కాకుండా మనకి మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక మాసము, సింహమాసం అని ఆ రాశుల పేర్లతోటి వస్తాయి నెలలు. అందులో ఆ సింహమాసంలో అసితపక్షం అంటే కృష్ణపక్షంలో వచ్చినటువంటి రోహిణి నక్షత్రానికి వైష్ణవ కృష్ణాష్టమిగా మనకి సంప్రదాయంగా జరుగుతుంది వైష్ణవ ఆలయాల్లో. మనకి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రంలో కూడా 27వ తారీఖున ఆ రోజు అనుకోకుండా శ్రావణ బహుళ అష్టమి, అదేవిధంగా ఈ రోహిణి నక్షత్రం అయ్యాయి. ఆ రోజు సాయంత్రం సుమారుగా మనం 6:30 గంటల నుంచి ప్రారంభించుకొని శ్రీకృష్ణ జనన ఘట్ట విన్నపము, అదేవిధంగా స్వామివారి క్షేత్రంలో ఇక్కడ కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకము, తరువాత అలంకరణ, కృష్ణ పరమాత్మకి విశేష అర్చనలు, అలాగే నైవేద్యములు, అలాగే వెన్నతో కూడినటువంటి కుండలతో స్వామికి విశేషంగా సేవ చేసి నృత్య గీత వాయిద్యాలతోటి స్వామికి కృష్ణాష్టమి వేడుకలు చేసి ఉట్టి ఉత్సవం కూడా జరుగుతుంది. అయిన తర్వాత చాలా విశేషంగా స్వామికి కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది. 27వ తారీఖు మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి అవకాశం ఉన్నటువంటి భక్తులంతా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.